యోగి వచ్చేటప్పటికి వాస్తవంగా ముస్లింలకు వ్యతిరేక అంటే కానే కాదు. వాస్తవంగా ఆయనతో పాటు ఉండే వాళ్ళలో ముస్లింలు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఓన్లీ మతాన్ని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడేవాళ్ళ పట్ల మాత్రమే అతను వ్యతిరేకతతో ఉంటాడు. జకీర్ అలీ అనే ముస్లిం వ్యక్తి ఆయన మఠంలో 2004 నుండి పనిచేస్తున్నాడు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్య సహచరుడు ద్వారికా తివారీకి అసిస్టెంట్గా చేయడమే కాకుండా ముఖ్యమైన మఠం భూమి రికార్డులన్నీ అతనే చూస్తాడు. అట్లాగే వార్సీ, మహమ్మద్ యాసిన్ అనే ముస్లిం వ్యక్తులు యోగి స్థాపించిన హిందూ యువవాహిని కీలకంగా పనిచేస్తుంటారు. మఠం ఆధ్వర్యంలో నడిచే మెడికల్ కాలేజీల పనులు కూడా వాళ్ళే పర్యవేక్షిస్తుంటారు. అదే సందర్భంలో యాసిన్ అన్సారీ గత 35 సంవత్సరాల గోరఖ్నాథ్ ఆలయానికి సంబంధించిన అన్ని ఫైనాన్షియల్ జమ ఖర్చులు పర్యవేక్షిస్తున్నారు. అతని తండ్రి మఠం గోశాలలో పనిచేసేవాడు. అతను ప్రతిరోజు గోవుల పోషణ చూసుకుంటాడు. ఉదయం 3 గంటలకే గోశాల పోషణ పనులు ప్రారంభిస్తాడు. మఠంలో పనిచేసే ముస్లింలతో పాటు మఠం కాంప్లెక్స్లో దుకాణాలు నడుపుతున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ముస్లింలు ఉన్నారు. గాజుల వ్యాపారం నుండి స్టీల్ సామాన్ల వరకు ముస్లిం కుటుంబాలు హిందూ కుటుంబాల మాదిరిగానే మఠం ఆవరణలోనే ఉపాధి పొందుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ మఠంలో వంటగదిలో వంట చేసిన ముస్లిం మహిళలు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ముస్లింలకి వ్యతిరేకం అనేటటువంటిది అనవసర ప్రచారం అది.